హలో గైస్, వెల్కమ్ టు ఫిల్లా బాయ్స్. ఈరోజు అయితే మనం మహేంద్రం అయితే బయలుదేరమ్మాయి. మామూలుగా ఉండదు, మొత్తం బ్యాచ్ మొత్తం కలిపి ఒక నైట్ ఎలా స్టే చేయాలో ఏటో అని కూడా ఈరోజు మొత్తం మీకు వివరించేస్తాం అనమాట. పరికరాలన్నీ పట్టేసాం, మామూలుగా ఉండదు. మరి ఇదొకటి ఎగ్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఎగ్స్ పరదా ఆల్రెడీ బ్యాచ్ వెళ్ళిపోయింది అనమాట. ముందర మనం వెళ్తున్నాం. ఎంత కొట్టాలా? కొట్టేద్దాం, దానికి ఎట్ట ఉంది. లేదు తాళం మీ దగ్గర ఉంచండి, పర్వాలేదు. ఓకే గైస్, మళ్ళీ ఆయిల్ కొట్టించేసి ముందర బయలుదేరుతూ అప్డేట్స్ అనేది చేస్తుంటాను. ఓకేనా? ఓకే, చూడండి, మామూలుగా ఉండదు. మరి వీడియో మొత్తం ఫుల్ చూసేయండి. ఆయిల్ అయితే కంటిన్యూ అయిపోతుంది అనమాట. మన బండికి 201 రూపాయలు వేసాం, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. మరి మా వాళ్ళు అయితే అక్కడ కూడా కొట్టేస్తున్నారు. కాబట్టి రీడింగ్ అయితే చూసుకుందాం. మామూలు గైస్, ఓకే, మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ వీడియోస్లోనా కంటిన్యూ అయిపోతాం. ఓకే, బ్రిడ్జ్ కిందకి అయితే బయలుదేరాం. మా వాళ్ళు ఆకలి అంటారు. ఏంటిది? అక్కడ డాబాలు ఉంటాయి కదా, తీసుకుందాం. అక్కడ ముందరకైతే బయలుదేరాలి. ఏడేస్తుంది, కానీ ఆకలేస్తుంది కాదు. సరే గైస్, ఏమైనా తినడానికి పట్టణ వెళ్తారంటే ముందులే ప్రిపేర్ చేసుకుని పట్టణ వెళ్ళండి. ఎందుకంటే అక్కడ మీకు ఏమీ దొరకవు అనమాట. అలాగే డ్రైవింగ్ కూడా కరెక్ట్గా వచ్చిన వాళ్ళు వెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లోనే నార్మల్ గా చాలా ఇబ్బంది అయిపోతారు. అలాగే కండిషన్ లో బండి కంపల్సరీ ఉండాలన్నమాట. మార్నింగ్ పూట మాత్రం వ్యూ చాలా బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడు రూట్ చాలా దారుణంగా ఉందన్నమాట. ఘాటి చాలా గట్టిగా ఉంది. అలాగే పోయిన తాగి మాత్రం డ్రైవ్ చేయకండి, సరేనా? అంతే పది ఎక్కడికి వెళ్ళినా సరే మరి అంతే. మరి దానికే చేయలేం, కానీ వీడియో తీసుకోలే, మర్చిపోయా. పడినప్పుడే తీయలేదు. ఆల్మోస్ట్ వచ్చేసాం. బైక్ మాత్రం మామూలు లేదు కదా. పైకి అయితే వచ్చేసాం. ఇక్కడ స్టేక్ అనమాట. ఇప్పుడైతే జస్ట్ ఇందాక బండి మీద జారిపోయి పడ్డాం అనమాట కింద. అయినా పర్వాలేదు, దుబ్బులు కామనే కదా. ఇప్పుడు స్టేక్ అయితే బయలుదేరాము. ముందలకి చూడండి, పోదామా? ముందర పోదాం, పదండి. గురా ప్లేస్ ఖాళీ ఉందా ముందుకి? పద. అర్రే, అడిగలేంలో తప్పేట్లేదు. రూపాయి ఖర్చు లేదు, రూపాయి లాభం లేదు. ఆల్మోస్ట్ ఇదంతా రెడీ అయితే అయిపోయింది. చూడండి, మొత్తం మా రిటర్న్ భయ్య మొత్తానికి సిద్ధంగా చేస్తాడు. 10 మంది గుడ్లు ఇప్పుడు ఆమ్లెట్లు వేసుకుని తినడమే, ఇంకేట్లేదు. భయ్యా మా వెనకాల ఉంటాడు అనమాట, చూసారు కదా. ఇక్కడ అవ్వలేదు కదా, నిజం చెప్పు, మళ్ళీ తిరగలరు. మొత్తం ఫుల్ ప్లాన్ మీద వచ్చాం, కానీ బొక్కడిపోయింది. మామూలు లేదు కదా. పైన మాత్రం రావడానికి అయితే ఇక్కడ మంచి రిసార్ట్లలో ఉన్నాయి అనమాట. అంటే రిసార్ట్లు పైన ఉన్నాయి. పేరేం పేరు? బుర్రకొత్త అంట. మనకైతే తెలియదు, నడుచుకుంటూ అయితే వెళ్ళాం, కానీ బండి మీద రావడం మొదటిసారి అనమాట. ఇందాక లేదా పడిపోనాం భయ్య, ఇలా క్రాస్ గుండా ఎత్తినాము, పడిపోనాం. మామూలు లేదు ఇద్దరము. అయినా ట్రిప్పుల్లో ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న సహజం అనమాట. చూడండి, ఉల్లిపాయలు, కర్రలు లేవు, తడిసిపోయినాయి. ఎక్కడ ఎంతో స్టార్ట్ చేసావా? ముట్టించలేదా గాయ్స్? మామూలు లేదా మరి. బుర్రపాడు గాయ్స్ అసలుకి. ఇది ఎంతేనే నీకు ఇవ్వడం తప్ప. చల్లగా అయిపోయింది. మామిడికి ఇచ్చాను నేను, చూడండి ఎలా అయిపోయింది. వంటకైతే సిద్ధం చేస్తారు. పరదైతే చుట్టూ కట్టేసాం. గుడ్లు మనిషి 6-7 గుడ్లు అనమాట. మామూలుగా ఉండదు. మరి ఇంకా పైకి మార్నింగ్ అయితే బయలుదేరుతాము. ప్రస్తుతానికి అయితే ఇక్కడ నైట్ స్టే చేసి కొద్దిగా చల్లదనంలో వేడిదనం వేసి ప్రిపేర్ చేస్తాం అనమాట. మామూలుగా ఉండదు మరి. ఓకే సన్న, ఆహా, లాగు 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 లాగు. నాగరా నాకు తెలియకంటే చికెన్ పకోడీ తెచ్చుతున్నారు. చిల్లీ సాసు ప్లేట్కి అయితే రెడీ అవుతుంది. ఆమ్లెట్కి సిద్ధము. మొత్తం 3 వంట బుట్లు ఉన్నారు ఇక్కడ. నేను మాత్రం కాదు, నేను అదే చెప్పానా.
మిరపకాయలు మాత్రం వేయకండి ఎక్కువ ప్లీజ్, దండం పెడతాను. వావ్ ఒళ్ళే ఇంకా వేడి అవ్వలేదే, కొంచెం ఫాస్ట్ చేయాలి. వంట పుట్టి మాకు మొత్తం ఒక్క వంట పుట్టికి ఎంతమంది ఏటర్స్. ఇది ఏడ్ చేస్తాడు మనోడికే తెలియదు. ఏడు ఇది ఐటమ్ ఏంటి? బ్రెడ్. బాబా బ్రెడ్ ముందర తినాలి, దాని తర్వాత ఆమ్లెట్ ఎత్తాడు అనమాట. దీన్నే బ్రెడ్ ఆమ్లెట్ అంటున్నారు మన వాళ్ళు. ఏదో ఆమ్లెట్ అని వచ్చింది కదా, కానండి అనుకోండి, ప్రాబ్లం లేదు. ఆల్మోస్ట్ అంత అయిపోయింది, తిన్నాం అంత అయిపోయింది. ఇంకా పడుకోవడమే. ఇంకా ఇదంతా అయిన తర్వాత స్లీపింగ్ ఉంది అలా కొంచెం కానీ. గుడ్ మార్నింగ్ గైస్. ప్రస్తుతానికి అయితే మనం లేచి చాయ్ తాగడానికి అయితే వచ్చాం. ఏటి కనబడట్లేదు అసలు, జియో అయితే లేదు, నాది ఎయిర్టెల్. నాదే 0 ఉంది సిగ్నల్. కనబడతానేమో మరి, నాకైతే తెలీదు. మంచి అయితే ఎలా ఉందంటే పొగ, మన ఇంట్లో కర్రల పొయ్యి ముట్టేస్తే ఎలా ఉందో అలాగైతే ప్రస్తుతానికి ఉంది. చూద్దాం, ఇంకా పైకి వెళ్ళేసి వ్యూ చూపిస్తాం అనమాట. ప్రస్తుతానికి ఛార్జింగ్ కూడా లేదు, ఏం చేయలేము. వేరే ఫోన్తో అయితే రికార్డ్ చేస్తాను, ఓకేనా. వచ్చేసాను అనమాట, నైట్ వచ్చేసాము. టోల్ గేట్ దగ్గర అయిపోయాం కదా, చెప్పాం కదా. చాలా కార్లు, మినీ బస్సు అన్నీ వచ్చాయి. టోల్ గేట్ అయితే ఇంకా తీయలేదు. 5 ప్రస్తుతానికి అయితే టైం 5 అయిందనమాట. 5 అయింది కానీ ఇంకా టోల్ గేట్ తీయలేదు. మేము 4కి ప్లాన్ చేసాము, టోల్ గేట్ తీస్తారేమో అనేసి ఎక్స్పెక్ట్ చేసాం. బట్ వస్తారే టోల్ గేట్ అతను. అన్నా టోల్ గేట్ అతను వస్తారన్న. పద మన పద పద పద. మా వాళ్ళు ఇంకెవరో లేగలేదు. లెగిసావురా, నువ్వు లెగిసావు మరి, కొంతమంది లేగలేదు కదా. అమ్మో ఫ్రస్ట్రేషన్ ఇక్కడ ప్రస్తుతానికి అందరూ. అవునా, అది అలారం ఎప్పుడు పోయిందో తెలీదు. ప్రస్తుతానికి అందరు స్నానాలు ఇక్కడ అవుతున్నాయి, ఆడవాళ్ళందరూ. ఇక్కడ కూడా స్నానం చేయడానికి ఈ టైం అప్పుడు స్నానం మాత్రం బుర్ర పోవడం. మా అమ్మ లేదు మరి. అమ్మా ఇదొకటి కనబడుతుందో లేదో మనకైతే ఐడియా లేదు, కానీ మంచి బీభత్సంగా ఉంది. మా ఊరికి లేదు. భయ్యా ఊటే ఊటే ఊటే, టోల్ గేట్ ఓపెన్ हो गया, చలో చలో. అవును గాయస్, బయలుదేరిపోయాము. అందరం పడుకొని అయితే లేచిపోయారు గాయస్. లేచిపోవడం స్టార్ట్, అందరం కూడా బయలుదేరిపోతున్నాం అనమాట. మా వాడు అలా ముందలే బయలుదేరిపోయాడు. వెయిట్ చేస్తాం మరి. మన వాళ్ళు ముందర ఉన్నారు, ఒక్కొక్క బండి తీస్తే సెట్ అనమాట. మొత్తం 5 బైకులు తీసేస్తే సెట్. టికెట్ కౌంటర్ తీసుకోవాలన్నమాట కంపల్సరీ. కౌంటర్ దగ్గర ఎంత తీసాం అనుకోండి, చూసి చెప్తాను. ఎంత టికెట్ ఎంత? ఎంత? ఒక బండికి 20? బండికి 20 అనమాట. ఇడి ఫోన్పే నాకు కాదు. ఇప్పుడు నేను ఎట్టా చేస్తే స్విచ్ ఆఫ్ మరి, ఇంకేట్లేదు మరి. సరే మన వాళ్ళు ఇంక పైకి పట్టిన వెళ్తే ఏం లేదు. అందరికి కూడా అలర్ట్ చెక్ చేస్తారు పోయిన ఉందా లేదా అనేసి. ఎవరు కూడా ట్రై చేయకండి పట్టుకొని తేయడానికి. బండికి 20 రూపాయలు తీసుకుంటున్నారు అనమాట. పోయిన అయితే ఎవరికన్నా తీసుకొని రాకండి, తీసుకొని వస్తే లేదనమాట. ప్లాస్టిక్ కూడా అలవ్ లేదు పైకి మ్యాక్సిమం, ఓకేనా. మొత్తం 5 బళ్ళు 100 రూపాయలు అనమాట. ఏ క్యా హువా భాయ్?